హలో అందరికీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, ఇంకా 4 అయితే దిష్టి అయితే తీసేసారా అని. ఇంకా లాస్ట్కి అయితే నరదృష్టి ఏమన్నా దిష్టి దోషాలు ఉంటే తీసేసి వాటిని మళ్ళీ పునర్ప్రతిష్ఠ అయితే చేశారనమాట. అది నాకైతే అనిపించింది, అంటే దేవుడి అనుగ్రహం లేనిది ఏది జరగదు అనేసి. బై ది వే నాకైతే అదృష్టం ఉంది, నేను ఇంత దగ్గరుండి అలాంటి పూజలో పార్టిసిపేషన్ చేసినందుకైతే. ఏదైనా కొంచెం దేవుడి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అలాంటిది కొంచెం అదృష్టం అయితే ఉంది అని నాకైతే ఈ పూజ ద్వారా అర్థమైంది. ఆ పూజారులు ఉన్నారు, ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు. ప్రతి పూజకి పూజ చేయడం వల్ల ఫలితాలు ఏంటి, ఆ పూజను ఎందుకు చేయాలి, ఏ టైంలో చేయాలి, చేస్తే మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి. అండ్ దాంట్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు అందరూ నాగదోషం అంటే పాముని చంపడం వల్లనో వస్తుంది అని అనుకుంటారు, బట్ అలా కాదంట. నాగదోషం అంటే ఉపాధ్యాయులను తిట్టిన, తల్లిదండ్రులను కొట్టిన, ఇంకా ఏమన్నా అంటే ఆవుని ఇటువంటి జంతువులను ఏమైనా హింసించినా కూడా నాగదోషం అనేది వస్తుంది. నేనైతే ఇన్ని రోజులు నాగదోషం అంటే పాముకి సంబంధించిన పనులు చేస్తేనే నాగదోషం అనుకున్నాను, బట్ ఈ పూజ వల్ల అయితే నాకు కొన్ని అయితే తెలిసాయన్నమాట. నేను ఇంకా మీతో చెప్పాలంటే, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం మోటివేషన్ ఇస్తే నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకేదో పెద్ద తెలుసు అని కాదు, నాకు తెలిసింది మీకు చెప్తాను.